బాబు బాబు ఏదన్నా ఇవ్వండి బాబు. ఏమియాలి? ఏదోటి ఇవ్వండి బాబు. ఇదేంటి బాబు? ఏదోటి ఇమ్మన్నావు కదా, షేక్ అంటించాను. బాగుందా? ఆడుకునే వాళ్ళంటే అందరికి లోకువా. 10 రూపాయలే అమ్మా. ఒకటివమ్మా. అదే బాగుంటే అడుకు తినేందుకు బతుకుతాం. మీలాగా హాయిగా కార్లలో తిరగమా? అయ్యా ఏందక్కయ్యా అంటున్నావు? ఏముంది, ఏదైనా ధర్మం చెయ్యండి బాబు అంటే షేకాండి ఎత్తన్నాడు యాదవ్ సచ్చినాడు. నీకైనా షేక్ హ్యాండ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు గాని మాకు అసలు హ్యాండ్ ఇచ్చేటోళ్ళే లేరక్కే. అబ్బా మీదో గోల యాదవ్ గోల యాదవ్ గోల అని. ఒరే బక్కనా కొడక టీ కొట్టవి. సార్ మా తాత చచ్చిపోయాడు సార్, చూడండి సార్. సార్ సాయం చేయండి సార్. సార్ నీ తాత లేచాడు కదరా. సార్ ఏమ్రా బొమ్మలు సార్. ఎందుకురా? మీ పిల్లలు ఆడుకోవడానికి సార్. పిల్లలున్నా కనబడుతున్నారా? అయితే బ్యాట్ సార్. ఎందుకురా? ఊపితే దోమలు చేస్తాయి. సెంట్రల్ ఏసీలా దోమలు వస్తాయరా? పెక్స్ తీసుకోండి సార్, హీరోలాగా ఉంటారు. ఉందిరా సార్, ఇది మాత్రం తీసుకుంటారు సార్. సండే టు మండే సార్, వందే సార్. రకరకాల ఫ్లేవర్లు ఉన్నాయి సార్, వివరంగా బుక్ కూడా ఉంది సార్. నో డార్లింగ్, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ మీద నాకు నమ్మకం ఉండాలి కదా. రే ఇవురా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా దారుణం అమ్మా. దీనికంటే ఎడ్ల బండి మీద పడడం సుఖం కదా మనూరికి మళ్ళీ. ఏంటి ఈ మధ్య పక్క చూపులు ఎక్కువైనట్టున్నాయి? పక్క చూపులా తొక్క. ఈ అమ్మిని యాడో చూసినట్టుంటేనా? ఎక్కడ చూసావో గుర్తుపట్టినంత మందిని చూస్తున్నావు అన్నమాట. మొగుడిని అనుమానిస్తే చూపులు పడిపోతాయా? పెళ్ళాల కళ్ళు కప్పి పాడు పనులు చేసే మొగుళ్ళకి కళ్ళే కాదు అన్ని పడిపోతాయి. పడుకుని ఇస్తావా లేకపోతే ఉంటావే కురుకు పట్టినప్పుడల్లా? అయ్యా బాగా కొవ్వెక్కిన మేకపోతలాగా ఉంటావా? ఇట్లా మొండి పొలు తొడుకోవడానికి సిగ్గులేదా? గుడి మీద గుట్లే కాదు, నోట్లో నాలుగు గొల్లేదు మే. యాడమక భయ్యా యాడమక, నువ్వు మోగడు అని తెలియక తిట్టినా. ఇప్పుడు పుట్టినప్పుడు మనం గుట్లు వేసుకుంటామా? వేసుకోం కదా. అట్టగా పోయినప్పుడు వేసుకుంటామా? వేసుకోం కదా. అట్టగా ఇప్పుడు ఊరికే రచ్చ చేసినప్పుడు కూడా వేసుకోం కదా. అయితే బతుకున్నప్పుడు వేసుకోవద్దా? ఇదిగో ఈ 100 తీసుకొని మంచి గుడ్లు కొనుక్కో. 100 రూపాయలకి ఏమొస్తుందండి? డ్రాయర్ ముక్క కూడా రాదు. అంతేనట. సరే అయితే 500 తీసుకొని 4-5 జతలు కొనుక్కోరా. 500 కూడా ఏమొస్తుందండి? మీరు మరి 1000 రూపాయలు ఇవ్వండి. పొద్దున్న ఎవడు మొహం చూశాను కానీ బొక్క తీసుకో. సరే పడవా నీ ఊరికి నాక ఉత్తరా. పచ్చిబొట్టి పడి నీకు బానీరా. కానిస్టేబుల్ గారు చూస్తే వాడు కూడా అడుగుతాడా? మళ్ళీ నీ రాగవేంద్రా ఏంద్రు నీ పాచుగులా పోతనావు లేవయ్యా. ఊరికే ఇంట్లో పెళ్ళ వేసిపోయినట్టు ప్రతిోడు ఆర్న వహిస్తాడు. ఆర్న ఇంటికి పోయి వహించుకోరాదా? ప్రతిోడికి తొందరేమే. ఇంటికి పోయి ఏం పీకుదామనే? మనం ఇంటికి వెళ్ళి ఏం పీకుతావో వాడు అదే పీకుతాడు. ఇక పోయి పీకాల్సింది ఇంటి ముందు గడ్డి. నీ పని బాగుంది రోయ్. ఏముంది, గోటాలు తీసుకుని బేబే అంటే 100 వచ్చి పడతాయి. ఓ పని చేయి, ఏంటి నువ్వు కూడా గుడ్లు తీసుకుని బేబే 100. బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్. ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో పండగ తీసుకో. ఫ్రంట్ బ్యాక్ ఇది పట్టుకో.
ఏంట్రా మెల్లిగా జారుకుంటున్నా? ఏం జారుకోవటం సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింగ్ లా బతికాను సార్. ఇప్పుడు బెగ్గన్ అయిపోయాను సార్ మీ దయ వల్ల. మీరు బాగుపడరు సార్ ఈ జన్మలో. సర్లే కలెక్షన్ నా దగ్గర ఎట్టుంది సార్? ఆ మొత్తం అంతా రాజు డ్యూటీ చేస్తున్నాడు సార్. ఎవరు? రాజు. ఆ రాజుగాడు దుబాయ్ శంకర్కి ఇస్తున్నాడు కలెక్షన్. ఆడి పేరు చెప్పి నువ్వు నొక్కేద్దామనా? నొక్కేయడానికి ఇక్కడే ఉంది సార్. ఆ వచ్చిన కలెక్షన్ అంతా రియల్ ఎస్టేట్ పడిపోయి ఒక్కడ పైసా ఇట్లే తెలుసా మీకు? ప్రజలందరూ చాలా దరిద్రులు అయిపోయారు సార్. వాళ్ళు దేవుడురా, వాళ్ళు ఏ బట్టే నీ బొచ్చులో డబ్బులు నిండుతున్నాయి. ఏదో మాట వరుస కనాలి సార్, మాకు తెలుసు. మాట వరుసకి సార్ రిక్వెస్ట్ చేయాలరా? ఏం లేదు సార్, ఈ పర్సనాలిటీ చూసి ఎవడు వేయటం లేదు సార్. ఎయిరా ఎందుకేస్తారు? దున్నపోతులు ఉన్నావు కదా. నిజమే సార్. ఓ పని చేస్తే ఏంటి సార్? మటన్ షాప్ తీసుకెళ్ళి పొట్ట తీసేద్దాం. వద్దు సార్, వద్దు సార్, మీకు దండం పెడతారు సార్, అంత పని చేయకండి సార్. కలెక్షన్ అంతా ఇందులో ఉంది, తీసుకోండి సార్. ఇప్పుడు లైన్ లో వచ్చా సార్. సార్ సార్ మీకు పుణ్యం ఉంటది, నా పాస్పోర్ట్ సర్టిఫికెట్లు ఇప్పించండి సార్. మన అగ్రిమెంట్ 6 months, జస్ట్ 2 months అయింది. ఇంకా 4 months ఉంది. నీ ప్రోగ్రెస్ బట్టి మా యూనియన్ ఆలోచిస్తుంది. ఓకే, యూనియన్ డిసైడ్ చేస్తుందా? ఆహా, కుక్క పిల్లలు పడుకున్నట్టు ఏం పడుకున్నారా? రే, తెల్లారు చాలాసేపు అయింది, లేవండి. అబ్బా, ఆరే కదరా అయ్యింది. అయ్యింది ఉదయం 6 కాదురా, సాయంత్రం 6. లేవండి రా, లేవండి. ఇవాళ సాయంత్రం ఫస్ట్ షో సినిమా కోసం అని మన గర్ల్ ఫ్రెండ్ చెప్పాంగా. అమ్మాయి లవ్ లో పడేంత వరకు మనం వెయిట్ చేయాలి. పడిన తర్వాత వాళ్ళే మన కోసం వెయిట్ చేస్తారు. ఇదేరా లవ్ కిక్ జ్ఞానం అంటే. ఆ లవ్ కిక్ జ్ఞానంలో నాకు ఒక ట్రిక్ చెప్పండి రా. రే, కిక్ పార్టీ ఇస్తేనే గానీ ట్రిక్ గుర్తుకు రాదురా. మళ్ళీ పార్టీయా? నువ్వు పని చేయి మావా, అర్జెంట్ గా ఐమాక్స్ దగ్గరికి వెళ్ళిపో. అక్కడ మా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మాకు ఫోన్ చేయి. లేదంటే మన బార్కి వచ్చేయి. నువ్వేం బాధపడకరా, ఈ రోజు నీ సంగతి తేల్చేస్తావంతే. నీకు అప్ప చెప్పిన పని చేసుకుని రా, పో. సరే. Yes. Yes. Hey, le. Hey, le. Hey, le. పెద్దవాళ్ళని గౌరవించడం తెలీదా? లే, ఆయనకి సీట్ ఇవ్వు. లేస్తావా, ట్రైన్ నుంచి తోసేమంటావా? థ్యాంక్స్ అమ్మా. Hey, come here. ఇదంతా తోడు. ఎందుకు తోడవాలి సార్? అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలియకపోతే నిన్నెందుకు పిలిచింది? నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ముందు తుడివిది. శుభ్రంగా తోడు. అలా పడేసి వెళ్ళిపోతున్నావేంటి? నైట్ టైం కదా, జాగ్రత్తగా ఇంటి దగ్గర దించేయి. అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటుంటే? ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా, రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అలాయా, ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా, రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అమ్మో, నిజంగానే అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే రేపు పొద్దున పోలీసులు నన్ను పట్టుకుంటారేమో. చా. హలో, ఎక్కడికి? సార్ ప్లీజ్ సార్, ఇప్పుడే వచ్చేస్తాను సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. అవసరమైనప్పుడు ఒక్కటో కూడా ఆగదు. అర్జెంటుగా ఏదో ఒక లాడ్జ్లోకి తీసుకెళ్ళి పడేస్తే బెటర్. రూమ్ ఉందా? ఏసీయా నాన్ ఏసీయా? ఏసీయే. ఎంత? 1,00,000 అడుగుతాను, ఇస్తావా? రూపాయి ఇస్తాను, నువ్వు ఇవ్వవుగా? ఇస్తాను. రియల్లీ? నేను ఒట్టేయకుండా చెప్తేనే ఒట్టేసి చెప్పినట్టు. రూపాయికే రూమ్ ఇస్తాను. వీడెవడో తెంగరోడ్లా ఉన్నాడు.
హలో, ఇక్కడ స్మోక్ చేయకూడదు. నో స్మోకింగ్ అని అంత క్లియర్గా ఉందిగా. తెలియక చేస్తేనే నేను క్షమించను, తెలిసి చేస్తే కాల్ చేస్తాను. ఎంత క్లియర్గా చెప్పాక ఎందుకు కాలుస్తాం? టేక్ దిస్, గో. యు కెన్ గో. స్మోకింగ్ చేయడానికి వీల్లేదు, వెళ్ళండి. సరే సార్. సార్ నాకు అర్జెంట్గా ఒక రూమ్ కావాలి సార్. ఏంటి ఫిగర్ అవుట్ అయిపోయినట్టుంది? ఫిగర్ అనకండి సార్, నాకు కాబోయే భార్య. కాబోయే భార్య అంటే వెస్టర్న్ స్టైల్ అన్నమాట. ముందు శోభనం, తర్వాత పెళ్లి. సార్ ప్లీజ్ సార్, మొయ్యలేకపోతున్నాను, రూమ్ ఇవ్వండి సార్. ఇదిగో తీసుకో. ఎంత సార్? సింగిల్ కి అయితే 500, అమ్మాయితో వచ్చావు కదా 2500. నా దగ్గర అంత లేవు సార్. ఓహో, క్యాష్ లేదా? ఇలారా. చైన్ ఉంది కదయ్యా, ఈ చైన్ తీసుకున్నానులే. ఇదిగో చైన్ తీసుకున్నాను కదా అని పిచ్చి వేషాలు వేయడానికి వీలేదు. ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్సా? అవును, నో స్మోకింగ్. స్మోకింగ్ ఇస్ ప్రొహిబిటెడ్. నాకు అసలు అలాంటి అలవాట్లే లేవు సార్. గ్రౌండ్ ఫ్లోరే కదా? కాదు, 4th ఫ్లోర్. 4th ఫ్లోరా? ఓ, లిఫ్ట్ ఉంది కదా? లిఫ్ట్ ఉంది కానీ అండర్ రిపేర్. 4 ఫ్లోర్లు దీన్ని మోసుకుంటూ ఎక్కాలా? పెళ్ళైన తర్వాత ఎలా మోయాలి తప్పదు. పెళ్లి కాకముందే మోస్తున్నాడు. అమ్మాయితో వచ్చాడు, స్మోకింగ్ హ్యాబిట్ లేదంట. పిచ్చోడికి చెప్పరా. చూడటానికి పొల్లాగా ఉంది కానీ మోస్తానికి బస్తాలాగా ఉంది. ఇదేంటి సార్, లిఫ్ట్ పనిచేయట్లేదు అన్నారు? అది కస్టమర్స్ కి, ఓనర్స్ కాదు. వెళ్ళు. జఫ్ ఆపరేషన్లు నువ్వును వెళ్ళ. ఇదేంటి డోర్ లాక్ చేసి ఉంటే నువ్వెలా వచ్చావు? అది నువ్వు లాక్ చేయడానికి, ఇది నేను చెక్ చేయడానికి. ఏంటి నీ బొంగులో చెకింగ్? హోటల్ రూమ్ లో మందు కొడతారు, వ్యభిచారం చేస్తారు. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కాల్చకూడదా? నా హోటల్లో కాల్చకూడదు. ఇది ఏమన్నా పెద్ద అమెరికా హోటలా? అంతకంటే ఎక్కువ. దేన్నైనా క్షమిస్తాను గాని నా హోటల్లో సిగరెట్ కాలిస్తే మాత్రం క్షమించను. అందుకే 2000 రూపాయల రూము రూపాయికి ఇచ్చాను. నేను అంతే, దేన్నైనా సహిస్తాను కానీ సిగరెట్ కాల్చకూడదంటే నేను సహించను. 2000 కాదు 4000 ఇస్తాను అవసరం అయితే. నువ్వు ఇచ్చిన రూపాయలు ₹1 తిరిగిస్తాను. నేను సిగరెట్ కాలుస్తాను. నేను కాలుస్తాను. ఏంటిది? ఏంట స్మోకింగ్ అంత నేరమా? మర్యాదగా సిగరెట్ కింద పడేయ్. ఇంకెప్పుడైనా సిగరెట్ కాలుస్తావా? కాల్చను. ఒట్టు. నా మీద పెడతావుంటే చెయ్యి నేను ఎత్తుపై పెట్టుకో. ఒట్టు అను. ఒట్టు. అర్జెంట్గా స్నానం చేస్తే బెటర్. హలో హలో, ఎవరు? ఫోన్ మా అమ్మాయికి ఇవ్వండి. నిద్రపోతుందండి. నిద్రపోతుందా? ఎక్కడా? నా పక్కనే. వాట్? మీ పక్కన? ప్రామిస్. అసలు మీరు ఎక్కడున్నారు? హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లక్డీ కపూల్. అర్జెంట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. అనవసరమైన తరలింపులు మనకెందుకు? అబ్బబ్బబ్బా, నీకెన్నిసార్లు చెప్పిన ఏంటి? రాత్రులు పక్క తడిపేస్తున్నారు. పక్కనే డాక్టర్ ఉంది, కాస్త మందు అడగమంటే ఓ సిగ్గుపడిపోతున్నారు. ఓకే, ఎవరైనా వింటారు, పరువు పోతుంది. సిగ్గుచేట. ప్లీజ్ మమ్మీ, ఇంకొంచెం సేపు పడుకో. బంగారు రాజ్యం, పొద్దున్నే నీ చేతి వేడి కాఫీ, పేపర్లో వేడి వేడి న్యూస్. మా గొప్ప కాంబినేషనే. సీతారాం, నీ కాఫీ చల్లారిపోతుందయ్యా. ఈ ఆడలు పుట్టింటికి ఎందుకు పోతారో? నీ బామ్మర్దికి నేర్పచ్చుగా ఈ పనులన్నీ. ఆడు నేర్చుకునే టైపా? నేర్పే టైపు మీరే చూస్తున్నారుగా.
కాఫీ రెడీయా? చూసారా ఆడు బామ్మర్ది కాదండి నాకు మొగుడు. వాడు పేరుకేనయ్యా యోగి, అనుభవంలో భోగి. ఒరే నాని లేవరా, ఈ వేళప్పుడు చదివితే అన్ని బుర్రకెక్కుతాయిరా. నాని లేచావా? ఏమిటి పిన్ని గారు మీ కలవరింత? మన నీరు ఎక్కడున్నాడు? ఊరి నుంచి ఇవాళే కదా రావాలి. అయ్యా అన్నీ వచ్చాయండి. సరే అయ్యా మరి 10 రూపాయలు ఎక్కువండి. ఆల్రెడీ 20 ఎక్స్ట్రా ఇచ్చా కదా. బోలెడ్ లగేజ్ ఉంది కదయ్యా. అంటే ఎక్కినప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువైందా? అది కాదనుకోండి. ప్రపంచంలో ఎవరు మారినా మీరు మాత్రం మారరా. థ్యాంక్స్ అయ్యా. వివేకానంద గారికి మామిడి తాండ్రా. అవునా? రాజ్యం గారికి ఇష్టమైన బెల్లం హల్వా. మా సీతారాం గారికి చెకోడీలు. డాక్టర్ అమ్మ గారికి జాంగ్రీలు. ప్రియంవాద గారికి అత్తవరం అరిసెలు. మరి నాకు మా ఐశ్వర్యకి పూల జడ. వేసుకొని చూపించాలి, మంచి ఫోటో తీస్తా. ఓకే థాంక్యూ. నీరజ్ నీ మనసు వెన్నలాంటిదయ్యా. మరి నాకు వెన్నుండలు తీసుకురమ్మని తీసుకొచ్చాడా? నిన్నెలా మర్చిపోతాను రా, నీ వెన్నుండలో నీకు తీసుకొచ్చాను. వివేకానంద గారు వేసవిలో చల్లగా ఉంటుందని మీకు కొబ్బరి బొండాలు తీసుకొచ్చాను, బాగా తాగండి. మామూలుగానే రాత్రులు పక్క తడిపేస్తున్నారు. ఈకేని కొబ్బరి బొండాలు తాగితే నేను దుప్పట్లు ఉతకడానికి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లు తెప్పించాలి. ఏంటి ఇది మరి పబ్లిక్ గా రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని కూడా లేకుండా? విషయం ఏమి కొత్తది కాదుగా, మీరేం ఫీల్ అవ్వకండి, ఇక్కడంతా మనవాళ్లే. చెప్పు, నాకు సిఏ రాసావు. ప్లీజ్ 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 టెల్ మీ. శత్రుస్థావరం చేయించిన జవాన్లా ఏమిటా సంబరం? ఇదేం ఐడియాను కాదు, ఆ మాటలేమో రాయను లేదు గాని కొంచెం తగ్గు. ఆమె కోసం ఒక హీరో రాశాడు. నిన్నెవరైనా ట్రబుల్ చేస్తున్నారా? చెప్పు, లేపేస్తాను. నువ్వెప్పుడు బరువులు ఎత్తుతుంటావా? వాట్ కర్నల్, యూర్ అ మిలిటరీ మ్యాన్, యూ షుడ్ నో. లేపేస్తాను అంటే ఈ లేపడం కాదు, ఇలా ఇలా లేపేస్తాను. ఇడియట్ స్కౌండరల్. Did she say me? No, he. Who's that he? A young fellow. నేను అడుగుతుంది యంగ్ గా ఓల్డర్ కాదు, వాడు ఎలాంటి వాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? త్వరగా 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 చెప్పండి. చెప్తాను గానీ ముందు నువ్వు ఒక పెద్ద పని చేయాలి. What? Tell me right now. ఈటింగ్ ఫుడ్, అది గానీ ఫస్ట్. బాబు గారండి, మీ ప్యాంట్లో ఈ ప్యాకెట్ దొరికిందండి. అయ్యో బాబోయ్, అది సంరక్షణ కవచమే. పడి 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 అమ్మగారికి చెప్పబాకే. బాబు గణపతి, మీ ఫ్రెండ్ ఇంట్లో లేడుగానే. జై సీతారాం. జై సీతారాం. ఏంటి సూపర్వైజ్ చేస్తున్నారు? వాషింగ్ పర్సన్. భలే జోకేశారే, గొప్ప రసికులే మీరు. మాస్టర్ ఇటు చూడండి, ఏంటి మంచి అడావుడిగా ఉన్నారు. అవును, నా పార్టీ నాకు గొప్ప బాధ్యత అప్పచెప్పింది. సీనియర్ నాయకుని కదా, సీరియస్ గానే వర్క్ చేస్తాను. అవును, వీడవుడు పెయింటింగ్ వేసిన పేపాలా ఉన్నాడు? ఇతను గణపతి అని మన ఫ్రెండ్ అండి. వదిన అంత గట్టిగా. ఇంతకీ ఏంటండి ఆ బాధ్యత? షేర్స్ అమ్మకాలు. షేర్స్ కి మీ పార్టీకి ఏంటండి కనెక్షన్? మా పార్టీ కొత్తగా ఓ టీవీ ఛానల్ పెడుతోంది, మార్కెట్లో షేర్స్ వదులుతోంది. నేను బ్రహ్మాండంగా కలెక్షన్స్ చేస్తానని మా అధిష్టాన వర్గానికి భరోసా ఇచ్చాను. ఇప్పుడు ఉన్నాయి సరిపోక కొత్తగా మీ ఛానల్ ఒకట. సత్యానందం గారు, ఇది సుత్తి కాకపోతే మీ పార్టీకి అసలు ఛానల్ పెట్టడం అవసరమా? అవసరమే. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తున్నాయి, మా గురించి మేము చెప్పుకోవాలి, పబ్లిసిటీ ఇచ్చుకోవాలి, ప్రజలను ఆకట్టుకోవాలి. అందుకు బోడి రాజకీయ పార్టీ పెట్టే ఛానల్ ఎవరు చూస్తారండి? పైగా దానికి షేర్లు, పెట్టుబడులు. సీతారాం గారు, సర్వేలు చేశాం, ప్రజల టేస్టులు గుర్తించాం. చూస్తూ ఉండండి, మా ఛానల్ అన్ని ఛానల్స్ లోకి నంబర్ 1 అవుతుంది. అన్ని ఛానల్స్ ని కొట్టి పారేసేలాగా ఫక్తు కమర్షియల్ ప్రోగ్రామ్స్ రూపొందించాం. రాజకీయ ఛానల్లో ఏముంటాయండి? ఉపన్యాసాలు, ఊరేగింపులు. వజ్రాలు గెలుచుకోండి, వైఢూర్యాలు నింపుకోండి, ఇదొక ప్రోగ్రాం. ఎలా ఉంది? ఓహో. వంట నేర్చుకోండి, గంట కుట్టుకోండి, ఇదొక ప్రోగ్రాం. ఎలా ఉంది? తోక ముడవండి, తలుపు తెరవండి, ఇది ఎలా ఉంది? మనుషులకు తోకలు ఉండవు కదా. అది నీకు కాదు, వీడికి. అయితే భయంకరంగా నవ్వండి, పట్ట పగిలి చావండి. నవ్వలేకపోతున్నానండి బాబు, నాకు ఇప్పుడే పట్ట పగిలిపోతుందండి బాబు. వీడికి ఏమన్నా అయితే నన్ను లోపలేస్తారేమో. చాలా రేఖ నవ్వద్దు ప్లీజ్. సట్టేడు పళ్ళతో పక్కపక్కలు, కళ్ళతో ఏకైకలు. ఎలా ఉంది? ప్రోగ్రాముల పేర్లు మాత్రం మా గొప్పగా ఉన్నాయండి. అక్కడితో అయిపోలేదు. మిడ్ నైట్ కోసం మసాలా ప్రోగ్రాంలు తయారు చేస్తాం, కానీ ఎక్కువ మంది చూడటం కోసం మధ్యాహ్నం ప్రసారం చేస్తాం. ఐడియా ఎవరిచ్చారు కానీ సూపర్ గా ఉందండి. ఐడియా ఎవరిచ్చారంటావేంటి? లేడీస్ టీవీకి బంకలా అతుకుపోవడం కోసం
సీరియల్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇది నా ప్లాన్. ఆహా అంటావేంటి? యూత్ ఆకట్టుకోవడం కోసం అది కూడా చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ప్రేక్షకులు మా ఛానల్ చూస్తారా చూడరా? ఎగబడి చూస్తారండి. అయితే షేర్స్ కొనుక్కోండి. కానీ మా పెట్టుబడికి గ్యారంటీ ఉంటుందా అని? నేను గ్యారంటీ. తీసుకోండి సార్. చాలా కాలానికి వచ్చారు, టీ తాగాళ్ళండి. నాకు కావాల్సింది ఇప్పుడు టీ కాదు, టీవీ షేర్స్ అమ్మాలి. నమ్మచ్చంటారా ఇవి? ఏమో. అయ్యయ్యో, బాత్రూమ్ లో ఈ పంపులన్నీ తెచ్చిపెట్టి పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. పూజకి వేళ అయిపోతుంది. రాఘవా ఎక్కడికెళ్ళింది? లాయర్ సింగనాథం గారింటికి వెళ్ళిందేమో. నాన్న ఏమిటే? ఆయన కూడా నీ వెంట వస్తారంట. ఎలా వస్తాడు? నడిచే వస్తాను. నడిచి వెళ్ళడానికి నేను తిరుపతి వెళ్తున్నానా? రాఘవ్ గారింటిగా నేను వస్తాను. అక్కడ శుభకార్యం జరుగుతోంది, పెద్ద మనిషినే రావాలని పిలిచారు. ఏమే, నేను పెద్ద మనిషిని కాదా? పెద్ద మనిషి కావాలంటే 10 రూపాయలు సంపాదించాలి, కనీసం 10 మంది పిల్లలైనా కనాలి. రెండు ట్రై చేస్తూనే ఉన్నాను. ఎన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నావురా దున్నపోతా? అది కాదు నాన్న, రేపు నువ్వు పోయాక. ఏ నేనున్నప్పుడు కంటే ఏమైనా నష్టమా? ఆయన ఉద్దేశం అది కాదు. రేపు నువ్వు పోయాక నీ క్లయింట్స్ అందరూ ఆయన దగ్గరకు వస్తారని. అయ్యో అయ్యో, బుద్ధి లేని విధవా. నన్నేనా? దాంట్లో మాత్రం నీకు అనుమానమే లేదా? ఏరా, నేను చచ్చిపోయిన తర్వాత నా క్లయింట్స్ నీ దగ్గర ఎలా వస్తారా? నేను సివిల్ లాయర్ని, నువ్వు క్రిమినల్ లాయర్వి. గోడా గోడా. ఇక్కడ చూడండి, ఆయనే కొట్టుకుంటున్నారు. అల్లుడే అల్లుడే, నిన్ను నువ్వే కొట్టుకుంటున్నావా? ఇప్పుడైనా అర్థమైందా నీకెందుకు పిల్లలే పుట్టలేదని? సంతోషం. ఏమిటంటాడు ముసలేడు? నా కర్మ అంటున్నారు. హలో, నేను భానుమతిని మాట్లాడుతున్నాను. రాఘవ చెల్లెలు గారా? నమస్కారం అమ్మా. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న ఉన్నానమ్మా, ఉన్నాను. నేనే. ఎక్కడి నుంచి? అర్జెంట్ గా మీరు సలహా ఫోన్లో విసరండి. అట్నుంచి నువ్వు సమస్యను విసురు ముందు. ఒక రాస్కెల్ నాకు దొంగ సెంటు బాటిల్ అమ్మాడు. వాడికి బుద్ధి చెప్పడానికి సోడా బాటిల్స్ తీసుకుని వాడి కొట్టు పగలు కొట్టడానికి వెళ్తున్నాను. కేసు అవుతుందా? ఏమీ కాదు, న్యాయం మన పక్షానుంది. ఇదిగో ఆ కొట్టువాడి మీద కాళికాదేవిలా రెచ్చిపోయి ధ్వంసం చేసి అవతల పారే. ఇదిగో భానుమతమ్మ, రక్తం వచ్చేటట్టు కొట్టు. రక్తం రాకపోతే వచ్చే తోట చూసుకొట్టు. రెచ్చిపో, నీ వెనకాల నేనున్నాను. రక్తం రక్తం మాట మర్చిపోవద్దు. రక్తం వచ్చేటట్టు కొట్టు, అది ముఖ్యం. నేనున్నాను. అదేమిటండి, రక్తం వచ్చేటట్టు కొట్టమని సలహా ఇచ్చారు, తప్పు కదూ? తప్పుగా అదే పప్పు మొహమా. తన్నుకున్న తర్వాత రక్తం రాకపోతే అసలు వాళ్ళు తన్నుకోనే లేదని మొత్తం తిరగేసి సివిల్ కేసు చేసి మీ నాన్న లాగేసుకుంటాడు. రక్తం వస్తేనే అది క్రిమినల్ కేసు అయి మన చేతికి వస్తుంది. అప్పుడు మీ నాన్న నోట వేలేసుకుని మొలగొచ్చాల్సిందే. పాపు, ఇప్పుడు ఆ కొట్టువాడిని ఏం చేస్తుందో ఈ తిక్కపిల్ల. లలిత, పద్మిని, రాగిణి, చూపించండి మీ ట్రిక్స్. దేశంలో రోజు ఏం జరుగుతుందో అదే జరిగింది. కావాలంటే చూడండి అన్యాయం. అయ్యో, అదే పిన్ని గారు, వీళ్ళంతా మమ్మల్ని మానభంగం చేయాలని చూస్తున్నారు. అట్టగా అయితే ఇంకా చూస్తారంటయ్యా, సచ్చినోళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టండి.